మనం వెయిట్ లాస్ అవ్వాలి అండ్ అదే విధంగా ఫ్యాట్ లాస్ అవుతూ మన బాడీలో మజిల్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మన బాడీ ఎన్ని క్యాలరీస్ అనేది బాడీ డెఫిషియేట్ చేయగలగాలి అండ్ అదే విధంగా ఎన్ని క్యాలరీస్ బాడీ కన్జ్యూమ్ చేసుకోవాలో మనకి క్లారిటీ ఉండాలి. ఈ వీడియో కనుక మీరు చూస్తే లాస్ట్ లో మీకు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి మీకు క్లారిటీ. 70 kgs ఉంటే ఒక కేజీకి 30 క్యాలరీస్ బాడీ కన్జ్యూమ్ చేసుకుంటే అలాంటి పర్సన్స్ ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో క్లారిటీ ఉంది. ఒక పర్సన్ ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక పర్సన్ వెయిట్ గెయిన్ అవ్వకూడదు, వెయిట్ లాస్ అవ్వకూడదు, యాక్టివ్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎట్లా అంటే వెయిట్ లాస్ అవ్వకూడదు, అదే విధంగా ఫ్యాట్ లాస్ జరగాలి అండ్ మజిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, హెల్తీగా ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ బాడీ ఫ్యాట్ లాస్ జరగాలి, మజిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, బాగా వెయిట్ లాస్ అవ్వాలి. ఇలాంటి 3 కేటగిరీ పీపుల్స్ ఉంటారు. సో ఫస్ట్ కేటగిరీ పీపుల్ వాళ్ళు ఎన్ని రకాల క్యాలరీస్ డెఫిషియేట్ చేయగలగాలి అంటే డైలీ వాళ్ళు బాడీకి ఇచ్చిన క్యాలరీస్ తో పాటు కంపల్సరీగా 200 నుంచి 250 క్యాలరీస్ అనేది డెఫిషియేట్ చేయగలగాలి. అంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వకూడదు అండ్ వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అండ్ సెకండ్ కేటగిరీ పీపుల్ కంపల్సరీగా 400 నుంచి 450 క్యాలరీస్ ని డెఫిషియేట్ చేయగలగాలి. అంటే బాడీ కంపల్సరీగా మజిల్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఫ్యాట్ లాస్ జరుగుతూ వెయిట్ అంతే ఉంచుకుంటూ బాడీ కనుక మీరందరూ యాక్టివ్గా ఉండాలంటే 400 నుంచి 450 క్యాలరీస్ వరకు డెఫిషియేట్ చేయగలగాలి. ఒక పర్సన్ ఇంటెన్సివ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అండ్ అదే విధంగా బాడీలో మజిల్ పెంచుకుంటూ ఫ్యాట్ లాస్ జరగాలి అంటే కంపల్సరీగా అలాంటి పర్సన్ 600 నుంచి 650 క్యాలరీస్ వరకు బర్న్ చేయగలగాలి. ఇప్పుడు మీరు అందరూ క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ వెయిట్ ఇంటూ 30 క్యాలరీస్ అంటే ఒక కేజీకి ఒక 30 క్యాలరీస్ బాడీ కన్జ్యూమ్ చేసుకోవాలి. ఒక పర్సన్ 990 కేజెస్ ఉంటే 90 కేజెస్ ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 2700 క్యాలరీస్ బాడీ కన్జ్యూమ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ కేటగిరీ పీపుల్ లో ఉన్నారు చూడండి అండ్ మీరు ఎన్ని క్యాలరీస్ డెఫిషియేట్ చేయాలో మీకు క్లారిటీ వచ్చింది. ఓకే, సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం డూ ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్.